అన్న ఆనంద్ గౌడ్ గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి పురుషోత్తం గారికి, మాజీ వార్డు మెంబర్ ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు అనుపటి రామస్వామి గారికి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా నాయకురాళ్ళు మన్యంకొండ బోర్డు మెంబర్ శ్రీహెచ్ మంజుల గారికి, విశ్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు రిటైర్డ్ హెచ్ఎం మామ సాయన్న గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు నిర్వహించిన తమ్ముడు కృష్ణ గారికి, నేతల కమిటీ సభ్యులు బడ యాదవ్ గారికి, తర్వాత అనుపటి బాలయ్య గారికి, ఎమ్మిడి కృష్ణ గారికి, కొత్త మాధవ్ గారికి, ఎస్ఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు అన్న యాంకి రమేష్ గారికి, గూడిపల్లి ఉదయనగర్ గారికి, బచ్చన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతకింది వెంకట్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా నాయకులకు, మహిళలకు అందరికీ పేరు పేరున ఉద్యమ చేతులు తెలియజేస్తూ, ఎంఆర్పిఎస్ ఏర్పడి దాదాపు 31 సంవత్సరం అయింది. ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఆనాడు దళితులపై జరుగుతున్న అరాచకాలు చూడలేక, దళితులపై దాడులు, దళితుల స్త్రీలపై మానభంగాలు, అత్యాచారాలు చూసి చలించిపోయిన కొందరు ముఖ్యులు 10 మందితో ఏర్పడింది ఎంఆర్పిఎస్. ఎంఆర్పిఎస్ ఏర్పడిన తర్వాత ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ అన్ని కుల సంఘాలు ఏర్పడడానికి దిక్సూచి అయింది ఎంఆర్పిఎస్. ఈ ఎంఆర్పిఎస్ లో ఏబిసిడి వర్గీకరణ లేక మేమెంతమంది మాకంత వాటా, నోటిలో 60% ఉన్నోనికి 60%, 20% ఉన్నోనికి 20%, 10% 10% ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు, ఉద్యమాలు, రాష్ట్రోత్సవాలు, ధర్నాలు, కార్యక్రమాలు, ముట్టడి, ధ్వంసము, ఆఫీసు తగలబెట్టడం, బస్సు తగలబెట్టడం, రైలు తగలబెట్టడం కార్యక్రమాలు, ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ గత పాలకులు మాదిగా ఉపకులాల ప్రజలను ఓటు బ్యాంక్ అనేది మాత్రమే వాడుకొని ఓట్లు వచ్చినప్పుడు ఇంత పైసలు, ఇంత మందో ఇచ్చి ఓట్లు వేయించుకుని మన హక్కులను కలగరాసి మన హక్కులు ఇవ్వకుండా 30 ఏళ్ళ నుంచి మన ఇబ్బంది పెట్టింది. ఎవరు అడిగింది నిన్ను? కాశ్మీర్ సమస్య బీజేపీ ప్రభుత్వం ఎవరు అడిగిందే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చేశారు. మరి ఎవరినైనా ఏపీసీకి రిజర్వేషన్ వచ్చారు. మరి 30 ఏళ్ల నుంచి దళితుల పోరాటం మీకు కనిపించలేదా అని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాం. 2004లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు ఎస్సీ వర్గీకరణ జరిగితే దాదాపు 22,000 ఉద్యోగాలు మాదిగలకు వచ్చినాయి. అంటే ఈ ఎంఆర్పిఎస్ అంటే ఇంకా మన జాతుల్లో ఎవరు తెలియదు. మన జాతుల్లో 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ 59 ఉపకులాల్లో మనకు వచ్చిన వాటను మన మాల సోదరులు తీసుకుంటున్నారు. మన మాల సోదరులు మనకు వచ్చిన ఉద్యోగాలు కానీ, మనకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏవైనా వాళ్ళు తీసుకుంటారు. మొన్న సుప్రీంకోర్టులో 7 బెంచ్ న్యాయస్థానం ఇది న్యాయమైన డిమాండ్, ఈ డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని చెప్పి రాష్ట్రాలకు అధికారం ఇచ్చినప్పుడే ఏదైతే సుప్రీంకోర్టు టీవీలో అనౌన్స్మెంట్లు చేసిన ఒకటే నిమిషంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేస్తా మాదిగలకు ప్రతినిధులు అవుతారని చెప్పి ఇచ్చిన మాటలు కట్టుబడి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు యావత్తు మాదిగ జాతి, మాదిగ ఉపకులాల ప్రజలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి నిలబడి ఉన్నారు. కాంగ్రెస్ అంటే దళితులు అంటే కాంగ్రెస్. ఒక రకంగా ఈ రకంగా మనకి కాంగ్రెస్ ఆనాటి నుంచి మన దళితులకు అందరికీ సాయం చేసుకుంటూ వచ్చింది. ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చొరవ ఉంది ఎస్సీ వర్గీకరణలో. ఈ ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల మాదిగ ఉపకులాలకు గతంలో ఉద్యోగాలు రాకుండే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి, గతంలో లోన్లు రాకుండే ఇప్పుడు లోన్లు వస్తాయి. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ చేసినందుకు మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ మనకిచ్చిన ఈ మన సదావకాశాన్ని వాళ్ళకు రుణపడి ఉండి వాళ్లకు మనం అనుకూలంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మాదిగ పిలుపునిస్తున్నాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పిల్లలు గౌరవనీయులు వచ్చిండు
అన్నగారి దృష్టికి తీసుకెళ్తే అన్న మాకు ఈ సమస్య వచ్చిందంటే తక్షణమే అన్న ఇది కాదు అనుకుంటే ఇప్పటిదాకా ఏ కార్యక్రమం నాపలేదు. మొన్న మైసమ్మ గుడికి అన్న గుడికాడ పూర్వం వచ్చినప్పుడు అన్న సీసీ రోడ్డు కావాలంటే దాదాపు 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మంజూరు చేసిన ఘనత మన అన్న గారు. ఈ మన జైల్లో ఎన్నో సీసీ రోడ్లు, ఎన్నో సెంటర్ లైటింగ్, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు అన్న వచ్చిన తర్వాత నిరవేగంగా అభివృద్ధి చెందింది. కాబట్టి భవిష్యత్తులో మనమందరం మాదిరి జాతి మొత్తం కాంగ్రెస్ అనుకూలంగా ఉండాలి. మన లోపల ఐక్యమత్యం రావాలి. మన మధ్యలో ఎవరైనా చిచ్చు పెడితే తిరిగి వాడిని చెప్పు తీసుకొని తగ్గాలి. కొడుగా మేము మాట్లాడుకుంటాం, మా పంచాయతీలు మేమే చెప్పుకుంటాం, మా సమస్యలు మేమే పరిశీలించుకుంటాం అని చెప్పి మనమందరం ఐక్యమత్యం ఉండాలి. ఎవరి మధ్యలో ఏ చీలికలు వచ్చినా, ఎవరి మీద ఏం అనుమానం ఉన్నా డైరెక్ట్ ప్రశ్నించినట్లు నేర్చుకోవాలని చెప్పి పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి ఎవరి హక్కుల కోసం వాళ్ళు ఉద్యమించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. కాబట్టి మన హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, తమ్ముడు సభాధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని ఇంకా ఊహించిన చూసిన తమ్ముడు కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా తమ్ముడికి ఇస్తున్నాను.